ఐపీఎల్ 2024 సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ తుది పోరుకు సిద్ధమైంది. క్వాలిఫైర్ 2లో సంచలన ప్రదర్శనతో రాజస్థాన్ రాయల్స్ ను మట్టి కరిపించిన ఫైనల్ కు దూసుకొచ్చిన సన్ రైజర్స్ 8 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు అడుగు దూరంలో నిలిచింది. ఆదివారం చెన్నై వేదికగా జరిగే ఐపీఎల్ 2024 ఫైనల్లో కోల్కతా నైట్ రైడర్స్ తో ఆరెంజ్ ఆర్మీ ఆమీతూమీ తేల్చుకొనుంది. ఈ టైటిల్ ఫైట్ లో విజయం సాధించి విజేతగా నిలవడంతో పాటు క్వాలిఫైర్ 1తో పాటు లీగ్ దశలో కేకేఆర్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది ఆరెంజ్ ఆర్మీ. మరోవైపు తిరుగులేని ప్రదర్శనతో ఫైనల్ కు దూసుకొచ్చిన కేకేఆర్ అదే జోరులో సన్ రైజర్స్ ను ఓడించి టైటిల్ కైవసం చేసుకోవాలనుకుంటుంది. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 ఫైనల్ సస్పెన్స్ థ్రిల్లర్ గా సాగుతుందని అటు కేకేఆర్ ఫ్యాన్స్ ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇక క్వాలిఫైర్ 2లో ఆడిన వేదికగానే ఫైనల్ జరుగుతుండటంతో సన్ రైజర్స్ కు కలిసొచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఇక ఈ ఫైనల్లో సన్ రైజర్స్ పకడ్బందీగా ప్రణాళికలతో బరిలోకి దిగుతుందని తెలుస్తుంది. క్వాలిఫైర్ 2 మ్యాచ్ అనుభవంతో తుది జట్టులో కొంత మార్పులు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. రాజస్థాన్ రాయల్స్ తో క్వాలిఫైర్ 2లో సన్ రైజర్స్ తుది జట్టులో 2 మార్పులు చేసింది. అదే జయదేవ్ ఉనద్గడ్ తో పాటు మార్కమ్ నూర్ జట్టులోకి తీసుకొచ్చింది. అయితే మార్కరమ్ దారుణంగా విఫలమయ్యాడు. ఈ క్రమంలోనే అతని స్థానంలో న్యూజిలాండ్ విధ్వంసకర ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్ ను ఆడించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతను స్పిన్ బౌలింగ్ కూడా చేయగలడు. ఇక మార్పులు చేయొద్దని భావిస్తే మాత్రం విన్నింగ్ కాంబినేషన్నే కొనసాగించే అవకాశాలున్నాయి. ఇకపోతే ఈ ఒక్కటి మినహా తుది జట్టులో పెద్దగా మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తలేవు. ఓపెనర్ గా అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఆడనుండగా రాహుల్ త్రిపాఠి, నితీష్ కుమార్ రెడ్డి, క్లాసెన్, అబ్దుల్ సమద్, షెహబాజ్ మిడిల్ ఆర్డర్లో ఆడుతున్నారు. ఇక బౌలింగ్ విభాగంలో ప్యాట్ కమిన్స్, భువనేశ్వర్ కుమార్, నటరాజన్, జయదేవ్ ఉనద్గడ్ పేస్ బాధ్యతలు పంచుకొనున్నారు. అయితే ట్రావిస్ హెడ్, నటరాజన్ను ఇంపాక్ట్ ప్లేయర్ గా వాడుకోనున్నారు మేనేజ్మెంట్ టీం.